హాయ్ గైస్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని మరొక జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనము ఈ వీడియోలో క్లియర్గా చూడబోతున్నాము. అండ్ వీడియోని చూస్తున్నటువంటి క్యాండిడేట్స్, మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి వారు, మీరు ఏ నోటిఫికేషన్ల కోసం లేదా ఏ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే ఆ యొక్క రిలేటెడ్ నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే మీ యొక్క జిల్లాకు సంబంధించినవి అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో ఈరోజు మాత్రము ఈ యొక్క వరంగల్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో వరంగల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి నుండి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ లైబ్రరీ ట్రైనీస్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ చూసినట్లయితే ట్రైనీ పొజిషన్ లైబ్రరీ ట్రైనీ ప్యూర్లీ ఆన్ టెంపరరీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ యాజ్ ఎ ట్రైనీ. సో టెంపరరీ బేసిస్ పైన లేదా కాంట్రాక్ట్ బేసిస్ పైన ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ 1 ఇయర్ ఈ యొక్క పీరియడ్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. తర్వాత వాళ్ళకు రిక్వైర్మెంట్ అవసరము అనుకున్నట్లయితే మేబీ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందని కూడా ఇక్కడ క్లియర్గా తెలియజేశారు. మేబీ ఎక్స్టెండబుల్ ఫర్దర్ 1 more year బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అని కూడా ఇక్కడ తెలియజేశారు. అండ్ ఇక నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చూసినట్లయితే 5 ఉన్నాయండి. రెమ్యునరేషన్ వచ్చేసి 20,000 వరకు పే చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ హాస్టల్ అకామిడేషన్ కూడా అక్కడే వరంగల్ ఎన్ఐటీలో ప్రొవైడ్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లై చేసేయడానికి ట్రై చేయండి. ఇక నో అడిషనల్ పర్క్స్ అలవెన్సెస్ ఆర్ అడ్మిసిబుల్. ఇంకా ఎలాంటి అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేయరు. శాలరీ వచ్చేసి 20,000 ఉంటుంది. హాస్టల్ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక ఎలిజిబిలిటీ చూసినట్లయితే మస్ట్ హోల్డ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఎంఎల్ఐసి కోర్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ 55% మార్క్స్ కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అర్హులు. ఇక డిజైరబుల్ ఎబిలిటీస్ స్కిల్స్ చూసినట్లయితే బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ అలాగే ప్రొఫిషియంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఈ యొక్క స్కిల్స్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అయితే వీటికి అర్హులు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎలా అప్లై చేయాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై ఫర్ ద ట్రైనీ పొజిషన్స్ త్రూ ఆన్లైన్ పోర్టల్. నేను ఈ యొక్క ఆన్లైన్లో అప్లై చేయడానికి యూజ్ అయ్యేటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేసి లేదా ఫస్ట్ కామెంట్లో పిన్ చేయడం జరుగుతుంది. క్లిక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేయండి. ఇక్కడ లింక్ వచ్చేసి nit.ac.in/careers. ఈ యొక్క లింక్ క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్ ఆర్ బిఫోర్ 30/11/2024 నవంబర్ 30th వరకు మీరు అప్లై చేసుకునేందుకు వీలైతే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే జస్ట్ ఇంటర్వ్యూ లేదా రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు. ఆ యొక్క రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారా లేదా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారా అనేది ఫైనల్ డెసిషన్ వచ్చేసి తర్వాత వెబ్సైట్లో ఇంటిమేట్ చేస్తాము అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఎప్పటికప్పుడు అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే మొబైల్ నెంబరు లేదా వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి రిటర్న్ టెస్ట్కి అటెండ్ అవ్వడానికి కానీ లేదా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ఎలాంటి టీఏడిఏ పే చేయడం అయితే జరగదు అని కూడా ఇక్కడ క్లియర్గా తెలియజేశారు. మీ యొక్క ఓన్గా ఖర్చులు పెట్టుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుందని కూడా ఇక్కడ తెలియజేశారు. సో చూసారు కదా, ఇది వరంగల్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇలాగే ప్రతిరోజు ఒక్కొక్క జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు అప్డేట్ చేస్తాను. లేదా ఒకే రోజు ఒక 4-5 డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా కూడా వెంటనే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ అలాగే మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నము చేయండి.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చిందా? తప్పకుండా అయితే లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్తో ఎవరైనా వరంగల్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ మీకు ఉన్నట్లయితే తప్పకుండా వీడియో చూస్తున్నవారు మీ యొక్క ఫ్రెండ్స్కి లేదా గ్రూప్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.